త్రిబుల్ ఆర్, దేవర చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు ఎన్టీఆర్. వరుసగా విజయాలు సాధిస్తూ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత తనకు కెరీర్లో ఒక మైలురాయిగా మిగిలిన అదుర్స్ మూవీకి సీక్వెల్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్ కెరీర్లో చెప్పుకోదగ్గ మైలురాయి సినిమాలలో అదుర్స్ కూడా ఒకటి. ఈ సినిమాలో తనలో కామెడీ టైమింగ్ ఏ స్థాయిలో ఉందో నిరూపించుకున్నారు. ముఖ్యంగా చారీ పాత్రలో ఎన్టీఆర్ నటనకి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. బ్రహ్మానందంతో కలిసి చారీ పాత్రలో ఎన్టీఆర్ పండించిన వినోదం ఒక రేంజ్లో సక్సెస్ అయింది. ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు వివి వినాయక్ అద్భుతమైన రీతిలో మలిచాడు. దాంతో అదుర్స్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక క్రేజీ మూవీగా నిలిచింది. ఎప్పటికైనా ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఎన్టీఆర్ కూడా భావిస్తున్నాడు. ఇక అదుర్స్ చిత్రానికి కథను అందించిన కోన వెంకట్ కూడా అదుర్స్ సీక్వెల్ స్టోరీని రెడీ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక అదుర్స్ 2ని ఎన్టీఆర్తో తీయాలని కోన వెంకట్ ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేయడంతో అదుర్స్ 2 ముందుకు సాగడం లేదు. కానీ వరుసగా మాస్ చిత్రాలు చేసిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత అదుర్స్ లాంటి క్లాస్ సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఆడియన్స్ ప్రకారం అదుర్స్ 2 గనుక ఆకట్టుకునే స్థాయిలో తెరకెక్కితే పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆడియన్స్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ కామెడీ ప్రధానంగా చేసుకొని 300 కోట్ల వరకు కేవలం తెలుగులోనే రాబట్టాడు. కాబట్టి ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్ అదుర్స్ 2 చేస్తే ఖచ్చితంగా అది 1000 కోట్ల బొమ్మ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న వివి వినాయక్ కూడా అదుర్స్ 2 స్టోరీని రెడీ చేస్తున్నట్టుగా సమాచారం.